తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుల వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చింది ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడానికి కాదని మల్లు రవి స్పష్టం చేశారు. బండి సంజయ్ మాటలు వింటుంటే పెళ్లికి చావుడప్పు వాయించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సందర్భం లేకుండా, బేస్ లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా వెలుగులో ఉంటే బీజేపీ నాయకులు మాత్రం అందరూ చీకట్లో ఉన్నారని అంటున్నారు. మల్లు రవి విమర్శించారు. మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు అంటున్నారు, ఏదో తెలంగాణ రాష్ట్ర డబ్బుని అక్కడికి ఇక్కడికి పంపించడం కష్టం. మీరు పాత రికార్డుని వేస్తే సందర్భం ఏదైనా అదే పాట వస్తుంది. పెళ్ళప్పుడు పాడే పాట చావుకు పాట ఉంటుంది. చావు పాటను పెళ్ళప్పుడు వేస్తే ఏ రకంగా ఉంటుందో ఇవాళ రాష్ట్రంలో సంతోషంగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ప్రజాప్రభుత్వంలో నాయకులకు దిశానిర్దేశం చేయడానికి రాహుల్ గాంధీ గారికి వస్తే మీరేదో డబ్బులు తీసుకొని అక్కడే ఉండటానికని అంటున్నారు. మీరు చెప్పేదానికి ఎక్కడైనా 1% బేస్ ఉందా? ఏదైనా ఉంటే చూపియండి. ఇంతకుముందు ప్రభుత్వంలో కేసీఆర్ గారు అక్కడ కాళేశ్వరంలో డబ్బులు తీసుకున్నారు, ఆయన అరెస్ట్ చేస్తాము, ఆయనకి జైల్లో రూమ్ కూడా బుక్ చేసామని చెప్పారు. అప్పుడు చెప్పింది అది ఏమీ చేయకుండా వదిలిపెట్టారు, ఊరికే మాట్లాడటం. ఇప్పుడు ఊరికనే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో మాకే అర్థం కావట్లేదు. ఇంకో నాయకుడు ఎవరు? బీజేపీ తరఫున కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావటం, డబ్బులు దోచుకోవటానికని మాట్లాడుతున్నారు. మీరు